ప్రైవేట్ విద్య, కార్పొరేట్ దోపిడీ. అరికి ఫీజులు తగ్గేమని చెప్తున్నారు, ప్రజలు కట్టలేకపోతున్నారు. అసలే ఇప్పుడు కరువు పరిస్థితులు వస్తున్నాయి, ఈ దోపిడీని అరికట్టమని చెప్తున్నారు. విద్య అనేది పారదర్శకంగా ఉండాలి, ఇది మన రైట్, డెమోక్రటిక్ రైట్. కానీ ఇక్కడ ఈ విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. ఇక ప్రభుత్వం వదిలే మీ ఇష్టం ఏమైనా చేసుకోరని చెప్పేసి వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని ఇక మీరు ఎంత పెంచుకుంటారో పెంచుకోరని వదిలేసి స్కూళ్ళల్లో 3 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది. స్పెషల్ యాక్టివిటీస్, దుస్తులు, బుక్స్, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలిపితే ఒక విద్యార్థికి సంవత్సరానికి 4.5 లక్షలు. అంటే 2 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చదివిపోయారంటే 10 లక్షలు అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుతుంది. ఇది దోపిడీ, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలాంటి చిన్నపిల్లల పైన ఇంత దోపిడీ చేస్తున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేమని. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు కాక అన్ని రకాలుగా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టు చేస్తే గవర్నమెంట్ ఈ ప్రైవేట్ స్కూల్కి పోయి లక్షలు కట్టి చదివించినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తే ప్రైవేట్ స్కూల్ పంటాయి. 163 మంది ప్రైవేటే, 37 మందే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పరిస్థితి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా వ్యవస్థపై దోపిడీ జరుగుతుందని చెప్పి మొరబెట్టి మొత్తుకున్న పేరెంట్స్, మొత్తుకున్న పేపర్లో రాసిన, టీవీ ఛానల్లో వచ్చిన మరి విద్యాశాఖ మంత్రికి పట్టినట్టయితే ఎక్కడ కనిపిస్తలేదు. మరి విద్యా కమిషన్ ఎక్కడుంది, విద్యాశాఖ మంత్రి ఎక్కడుందో. మరి ఈ రాష్ట్రంలో ఈ విద్యా దోపిడీ జరుగుతుంటే ఎన్నో విమర్శలు, ఎన్నో కంప్లైంట్లు వచ్చినప్పటికి కూడా ఈ సంవత్సరానికి కూడా గాలికి వదిలేసారు. ఈ జూన్ అకాడమిక్ ఇయర్ కూడా వదిలేసారు. మళ్ళా ఇది పేరెంట్స్కు శాపంగా మారినటువంటి విద్యా సంస్థలు. మరి ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో, కాలేజీలో మరి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. దీనికి స్వస్తి పలికే పరిస్థితి లేదు. ఈ యొక్క విద్యలో చట్టాలు తీసుకురావాల్సిన పరిస్థితి లేదు. ఫీజు నియంత్రణ కమిటీ ఇప్పటివరకు కూడా అమలు జరగలేదు. మరి ఏం జరగబోతుంది ఈ విద్యా వ్యవస్థలో అంటే మరి నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఈ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం చేయబోతుండో రాష్ట్రాన్ని, ఈ విద్యా వ్యవస్థను, ఈ దోపిడిని అంతం చేసే పరిస్థితి ఉందా లేదా, ప్రజలు తిరుగుబాటు చేస్తారా లేదా అనేది దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటిది. మళ్ళీ ప్రైవేటు విద్య అక్షరాల దోపిడీ, ప్రైవేటు విద్య, కార్పొరేట్ దోపిడీ, అక్షర దోపిడీ. ఎన్ని పదాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆర్టికల్ పెట్టి రాసినా, ఎన్ని హెడ్డింగ్స్ పెట్టినా కూడా మరి వీళ్ళకు ప్రభుత్వాలకు మాత్రం ఈ విద్యా వ్యవస్థకు, విద్యా కమిటీకి ఈ యొక్క కళ్ళు కనిపిస్తున్నాయా, చెవులు వినబడుతున్నాయా, వీళ్ళు మొత్తుకొని వాళ్ళు పోతారు, మేము మా పని మేము చేసుకుంటూ పోతామనే చందంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు. దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. ప్రైవేట్ విద్య అక్షరాల దోపిడీ, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఇష్టారాజ్యంగా ఫీజుల మోత. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పుస్తకాలు అమ్మొద్దు. ఒక్కొక్క సెట్టు వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలకి ఇస్తున్నారు. అది మా అంటే 5,000 2,000 ఉంటుంది. 10,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క సెట్ తీసుకొని. ఇక్కడ ఈ విధంగా ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు ఒకటి, ఈ యొక్క బుక్స్, ఈ యొక్క స్టేషనరీ దోపిడీ ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఇక్కడ మరి ప్రజలు మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి చూస్తున్నాం. ఈ ఫీజుల మోత ఈ మధ్యతరగతి పేద కుటుంబాల యొక్క వాళ్ళ బాధ చూస్తే ఈ మొయ్యలేక బరువుగా భారంగా ఈ పేద కుటుంబాలు, ఈ మధ్యతరగతులు ఈ ఫీజుల మోత ఇక్కడ కూర్చొని ఈ కార్పొరేట్ స్కూళ్ళు చూడండి ఎట్లా ఉన్నారో. ఈ ప్రైవేట్ విద్య మొత్తం నింపుకుంటారు డబ్బును. 30 to 50% అదనపు మరి భారంగా. దీని మీద ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎవరు జోక్యం చేసుకోరు, ఏం చేసుకోరు. ఇక వీళ్ళకి పట్టదు. ఈ సంవత్సరం వదిలేసిండ్రు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారని వదిలేసిండ్రు. మరి పేరెంట్స్ సాగు పేరెంట్స్ రావాల్సిందే. ఈ మొత్తుకుంటోళ్ళ పని కూడా అయిపోయింది. ఇక చెయ్యరు, అయిపోయింది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు కూడా వస్తుంది. ఈ సంవత్సరానికి ఖతమైనట్టే. ఇక ఈ ఫీజు నియంత్రణ లేదు, కట్టడి లేదు, విద్యా దోపిడీ మీద ఎలాంటి ఇది లేదు. మరి ఈ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. కనీసం ఈ యొక్క ఫీజు జరిగేటువంటి దోపిడిని కూడా అరగట్లేని పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇక్కడ 30 నుంచి 50% అదనం భారం విలవిలవాడిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. ప్రజాగ్రహానికి గురికాక ముందే ఉన్నతాధికారులు తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి.
ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ మరి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి మీరు కాక కళ్ళు తెరవకపోతే ఏం తెరవాలి ఎంతకని చెప్తారు? మీకు తెలవదా ఏం జరుగుతుందో? ఫీజులో దోపిడీ అని చెప్తుంటే ఊకే కళ్ళు తెరువు తెలుసుకొని లేకపోతే మూసుకొని ఉన్నారు. అందరూ తెరిసే ఉన్నారు, అన్ని తెలుసు. ఎవడేం చేస్తాడు లేని అమ్మాయి ఏమైందని చెప్పి ఈ కార్పొరేట్ వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తాడు తప్ప ప్రజలకైతే మీరు సపోర్ట్ చేసింది ఒరిగింది అయితే ఏం లేదు ఇక్కడ. అరే ఈ ఫీజులు తగ్గేమని చెప్తున్నారు, ప్రజలు కట్టలేకపోతున్నారు. అసలే ఇప్పుడు కరువు పరిస్థితులు వస్తున్నాయి, ఈ దోపిడీని అరికట్టమని చెప్తున్నారు. అందుకనే ప్రజలు ఆగ్రహానికి గురిగాక ముందే మీరు మేల్కొని కాక దీని మీద ఏమన్నా చేస్తే తప్ప లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క నియంత్రణ చట్టం తేవడంలో విద్యాశాఖ చాలా వైఫల్యం చెందినట్టే, ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని మరి దీని మీద యాక్షన్ చేయాలని చెప్పి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాము. ఈ తెలంగాణలో ప్రైవేట్ సమీకృత మరి ఈ విధంగా ఈ దోపిడీ ఎట్లయితుందో ఇక్కడ ఒకటి చూడండి. మీకు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక ఫోటో చూస్తున్నాం. లక్షల ఫీజులతోటి ప్రైవేట్ రాబందులు మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతుంటే మన విద్యాశాఖ అధికార మరియు పుంగవులు మాత్రం ఏసీ గదుల్లో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ కిండర్ గార్డెన్కే లక్షలు గుంజుతూ ఈ అక్షరాల దోపిడీ సాగుతున్నటువంటి ఈ మూమెంట్లో ఈ మత్తులో మాత్రం ఈ అధికారులు మరి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్పొరేట్ యాజమాన్యం విసిరేటువంటి నోట్ల కట్టలకు లొంగిపోయి ప్రభుత్వ విద్యా సంస్థను నట్టేయడం ఉంచుతూ మూగ ప్రేక్షకులాగా మారినటువంటి విద్యా కమిషనర్ అధికారుల తీరు చూస్తుంటే విద్యాశాఖ ఉందో లేదో అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇకనైనా ఈ నిమ్మకు నీరెత్తినటువంటి వైఖరి వీడి కళ్ళు తెరవకపోతే సామాన్యుడి ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రభుత్వము. ఇది 100% కరెక్ట్. జరగబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇదైతే ప్రభుత్వము ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎందుకంటే ఈ ఫీజు నియంత్రణ చేయట్లేరు, ఈ చట్టాలు తీసుకొస్తలేరు, ఇట్లా యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారులేమో గుర్రు పెట్టి కూర్చున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి వార్తను మనం క్లియర్గా విశ్లేషణ చేసుకున్నాం ఇక్కడ. మరి చూడండి, ఇది ప్రైవేట్ విద్య అక్షరాల దోపిడీ. ఇక చూడండి, ప్రైవేట్ విద్య అక్షరాల దోపిడీ. ఇక్కడ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి మీకు. గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది గుంటూరు వారి సౌజన్యంతో ఏర్పడ్డటువంటి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది రాష్ట్రంలో విద్య అనేది ఒక హక్కుగా కాకుండా కార్పొరేట్ శక్తుల చేతిలో అత్యంత లాభదాయకమైనటువంటి వ్యాపారంగా మారుతుంది. విద్య అనేది పారదర్శకంగా ఉండాలి. ఇది మన రైట్, డెమోక్రటిక్ రైట్. విద్యను అందించాలి, విద్య అభ్యసించాలి, ఇది మన రైట్. కానీ ఇక్కడ ఈ విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. వాళ్ళ లాభాల కోసం చేసేటువంటి విద్యను చిన్నల పిల్లల పైన విద్య పేరుతోటి దోపిడీ చేస్తే అది పెద్ద క్రైమ్. అది 18 ఇయర్స్లో పిల్లలు వాళ్ళ దగ్గర చదువు చెప్పుతూ దాన్ని వ్యాపారంగా మార్చి దాని మీద లాభాలు గడిస్తుంటే ఇది మరి రాజ్యాంగబద్ధంగా ఒక క్రిమినల్ కేసులు పెట్టి లోపటేయాలి వీళ్ళు ఒక్కొక్కరు. ఇలాంటి వ్యవస్థ నడుపుతున్నటువంటి విద్యా సంస్థను నడిపేటువంటి వాళ్ళు. హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల పెంపు పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పిండుస్తున్నటువంటి ఈ కార్పొరేట్ స్కూల్లో గడిచిన విద్యా సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈసారి మరి ఏడాది ఫీజులను ఏకంగా 30 నుంచి 50% వరకు పెంచేసారు. ఇష్టారాజ్యం. ఇక ప్రభుత్వం వదిలే మీ ఇష్టం ఏమైనా చేసుకోరని చెప్పేసారు. వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని ఇక మీరు ఎంత పెంచుకుంటారో పెంచుకోరని వదిలేసారు. ఇక్కడ పేరెంట్స్ నుంచి రక్తాన్ని పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ఫీజుల మోత తట్టుకోలేక దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు కూరుకుపోయినటువంటి అప్పుల పాయలున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కట్టలేక ఆ బుక్స్ కొనాలంటే నేను మొన్న పోయి చూసిన ఒక స్కూల్లో ఫీజుల్లో ఒక భాగోతం 30 నుంచి 50%. మళ్ళీ ఆ బుక్స్ ఒక్కొక్క సెట్ 4th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్కి వాళ్ళు 10,000 12,000 తీసుకుంటున్నారు. 6th క్లాస్కు 12,000 రూపాయలు, 4th క్లాస్కు 10,500 రూపాయలు ఒక బుక్స్. 2,000 3,000కి వచ్చే బుక్స్ను మొత్తంగా ఇది ఒక వ్యాపారంగా పెట్టి స్కూళ్ళలోనే ఈ స్టేషనరీ బుక్స్ ఈ మొత్తం కూడా పెద్ద వ్యాపారంగా చేసి కోట్ల రూపాయలు దండుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి కిండర్ గార్డెన్ లక్షలు, ప్రీమియం స్కూళ్ళలో కోట్లలో వసూలు. నగరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అంటే ఈ కిండర్ గార్డెన్ అనేటువంటి స్థాయి నుంచే వార్షిక ఫీజులు లక్షల రూపాయలు దాటుతున్నాయి.
ఇక అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయని చెప్పుకునేటువంటి కొన్ని ప్రీమియం పాఠశాలల్లో కేవలం వార్షిక ట్యూషన్ ఫీజే 3.6 లక్షల నుంచి 10.5 లక్షల వరకు వసూలు చేస్తుంది. స్కూళ్ళల్లో 3 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేస్తున్నట్టు. మరి ఏం జరుగుతుంది? గింతన లక్షలు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తుంది. ఒక సాధారణ అంతర్జాతీయ పాఠశాల ఫ్యూచర్ లీడర్స్ ఇంటర్నేషనల్ స్కూలు బోర్డుపై ప్రదర్శించినటువంటి ఫీజుల పట్టిక పరిశీలిస్తే ప్రైవేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి ప్రవేశం నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు అయ్యేటువంటి మొత్తం ఖర్చు వేరు వేరు విభాగాలకు విభజించి మరి ఇక్కడ పేర్కొన్నటువంటిది చూస్తే ఇందులో అత్యధికంగా ఒకేసారి చెల్లించాల్సినటువంటి ప్రవేశ రుసుము అంటే అడ్మిషన్ ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ అడ్మిషన్ ఫీజు కింద 1,50,000 రూపాయలు. ఓన్లీ అడ్మిషన్ ఫీజే 1,50,000 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే విద్యా సంవత్సరానికి అయ్యేటువంటి వార్షిక ట్యూషన్ ఫీజు మరి 1,80,000. ఇది మొత్తం ఫీజుల్లోనే అత్యధిక భాగం. ఇక ఈ సదుపాయాలు మరియు వనరుల విజయానికి వస్తే విద్యార్థుల ప్రమాణ సౌకర్యం కోసము, ప్రయాణ సౌకర్యం కోసం రవాణా ఛార్జీలు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు కింద 45,000 రూపాయలు, చదువుకు అవసరమైనటువంటి పుస్తకాలు, దుస్తులు మరి యూనిఫామ్ వీటి కోసం చూస్తే 25,000 అంటే 15,000 పుస్తకాలు, 10,000 డ్రెస్సులు, 25,000, 1,80,000, 1,50,000. ఇది అడ్మిషన్ 1,50,000, 1,80,000 ఫీజు. ఇక్కడ 15,000 పుస్తకాలకు, 10,000 బట్టలకు. ఇంత భయంకరమైనటువంటి వీటితో పాటు విద్యార్థుల సర్వతోముఖ వృద్ధికి తోడ్పడేటువంటి ఇతర కార్యక్రమాల రుసుము కింద అంటే యాక్టివిటీస్ ఏమైనా ఫీజు, యాక్టివిటీస్ ఫీజు కింద దాదాపు 20,000 రూపాయలు, 20,000 రూపాయలు ఈ యొక్క యాక్టివిటీస్ కింద అదనపు ఛార్జీ. ఈ రూపంలో మరొక రూపం ఇంకా చూడాలంటే 30,000 వసూలు చేయడం కూడా జరుగుతుంది. 20కి బదులు 30 కూడా వసూలు చేస్తున్నారు. ఇది ప్రాథమిక స్థాయి విద్యకే ఒక విద్యార్థి పైన ఏడాదికి 4.5 లక్షల భారం పడితే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి సగటు మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చూడండి, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, విద్యా కమిషన్ సెక్రటరీ, మీరందరూ కూడా కళ్ళు పెట్టి చూడరు, చెవులు పెట్టి వినండి. ఒక విద్యార్థికి సంవత్సరానికి 4.5 లక్షలు ఖర్చు అవుతుంది. స్పెషల్ యాక్టివిటీస్, దుస్తులు, బుక్స్, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలిపితే ఒక విద్యార్థికి సంవత్సరానికి 4.5 లక్షలు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చదివిపోయారంటే 10 లక్షలు అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే ఇది దోపిడీ. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలాంటి చిన్నపిల్లల పైన ఇంత దోపిడీ చేస్తున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపటేయమని చెప్తున్నారు ప్రజలు. ఇవి మీరేం చేస్తారో చూడాలి. ఖర్చంతా ప్రైవేటుకే, పొదుపులు ఖాళీ. ఇటీవలి గణాంకాల ప్రకారం తెలంగాణలో విద్యామయ మొత్తము ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమస్య రూపాంతరం చెంది 2025 నాటికి సర్వే నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఒక విద్యార్థిపై ప్రభుత్వ పాఠశాలలో సగటున 2,06,009 రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రైవేట్ పాఠశాలలలో 38,479 రూపాయలుగా ఉంది. మరి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేని వల్ల రాష్ట్రంలో దాదాపు 23% మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థలపైన ఆధారపడి చదువుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు కాక అన్ని రకాలుగా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టు చేస్తే గవర్నమెంటు ఈ ప్రైవేట్ స్కూల్కి పోయి లక్షలు కట్టి చదివించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది ప్రభుత్వ వైఫల్యమో. ఈ ప్రైవేట్ స్కూళ్ళను బాగు చేస్తే, ఈ ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తే ప్రైవేట్ స్కూల్ బంతాయి. అందుకని వీళ్ళ కుట్ర ఏంటంటే వాళ్ళ వ్యాపారం నడవాలి, వాళ్ళు లాభాలు ఇస్తారు కాబట్టి, వాళ్ళకు వచ్చిందా అంటే బెనిఫిట్ ఇస్తారు కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేస్తే మరి ఈ పేరెంట్స్ ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలను చేర్పించినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఖాళీ అవుతాయి, వాళ్ళ వ్యాపారం అడుగంటే పోతుంది. అందుకని ప్రభుత్వం ఇక్కడ ఎవరి పక్షం వహిస్తుంది? కార్పొరేటివ్ స్కూళ్ళ పక్షం వహిస్తూ ప్రజల్ని విస్మరించి ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధికి నోసుకొని స్కూళ్ళుగా తీర్చిదిద్దడం వల్లనే ప్రజలు ఆ సౌకర్యాలు లేవు, ప్రైవేట్లో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రభుత్వ స్కూళ్ళలో లేవు. కాబట్టి ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిపోయకుండా ప్రైవేట్ వైపు వెళ్ళేటటువంటి యాక్టివిటీ ఈ రాజకీయ నాయకులు, అధికారులు వీళ్ళంతా కుమ్ముక్కై ఈ యొక్క కార్పొరేట్ దోపిడీ చేయడానికి కూడా వీళ్ళందరూ సహకరిస్తున్నటువంటి వైనంగా అనిపిస్తుంది ఇక్కడ. ఇకపోతే మరి దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 63% మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థల పైన ఆధారపడి ఉన్నారు. 63%.
163 మంది ప్రైవేటే, 37 మందే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ జీవితకాలం పొదుపు మొత్తాలను ఖాళీ చేస్తున్నారు. మరికొందరు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేస్తూ మానసిక ఒత్తిడి గురవుతున్నటువంటిది. మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం, నువ్వు తప్పక ప్రథమ స్థానంలో నిలవాలి అంటూ తల్లిదండ్రులు పిల్లలపై పెట్టేటువంటి ఒత్తిడి వల్ల విద్యార్థులు సైతం తీవ్ర డిప్రెషన్ ఇది బలవంతపు చదువు. మేము సంవత్సరానికి నీకు మీద 4 లక్షలు ఖర్చు పెడుతున్నాం, కాబట్టి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, ర్యాంకు తెచ్చుకోవాలని చెప్పి పిల్లలపైన మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగించేటువంటి దిశగా పేరెంట్స్ సేవింగ్ లేదు. రేపు ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏ మంచి తిండి తినాలన్నా, బట్ట కట్టుకోవాలన్నా, మందులు వేసుకోవాలన్నా ఇవన్నిటిని కూడా పొదుపు చేసుకుంటూ రోగానికి గురైనా కూడా మందులకు పోకుండా దవాఖానలు తిరగకుండా పిల్లలే మాకు ముఖ్యం అంటూ ఇవన్నిటిని కూడా సేవింగ్ లేకుండా చేసేటువంటి ఈ డబ్బును పేరెంట్స్ కాడ రక్తం మొత్తం ఇట్లా పీల్చి పిప్పి చేసి పిండి తీసుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద మరి బ్యాన్ చేయండి సారు, ఒత్తిడి తీసుకురండి సారు, స్వస్థ చెప్పండి అని సీఎంకు అందరికీ మొత్తుకున్నా కూడా ఏం ఫలితం లేకుండా అయింది. అందుకనే ప్రజలు తిరుగుబాటు చేస్తారు మీ మీద. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ విద్యా దోపిడీని మాత్రం అంతం చేసిందాక నిద్రపోరు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థని ఇక్కడ మరి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి చూస్తున్నాం. దీనివల్ల పిల్లల పైన బాగా డిప్రెషన్ లోనవుతుంది. ఈ ఒత్తిడి ర్యాంకుల పేరుతోటి పేరెంట్స్ ఏమో డబ్బులు ఇంత కట్టినాం మీరు బాగా చదవాలని వీళ్ళ ఒత్తిడి, ఇటు ర్యాంకుల ఒత్తిడి, దీనివల్ల మానసికమైనటువంటి పిల్లలకు మరి డిప్రెషన్ లోనవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇకపోతే అధికారుల మామూళ్ళ మొత్తం ప్రభుత్వ ఉదాసీనత, ఇక ఇదే ఓపెన్గా చెప్పుకుందాం, నిజాలు చెప్దాం. ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతున్నాయో నెలకు లేకుంటే సంవత్సరానికి ఒకసారి ఇంత ప్యాకేజ్ తీసుకుపోయి సూట్ కేసులు మొత్తం ఆడ ముట్ట చెప్తే ఇక వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. వీళ్ళు ఏం దోపిడీ చేసుకుంటారు, ఎంత వసూలు చేస్తుర్రు, ట్యూషన్ ఫీజు ఎంత కట్టుకుంటుర్రు, తర్వాత ఈ యొక్క అడ్మిషన్ ఫీజు ఎంత కట్టుకుంటుర్రు, బట్టలు దోపిడీ ఏం చేస్తుర్రు, స్టేషనరీ దోపిడీ ఏం చేస్తుర్రు, మొత్తము పేరెంట్స్ను పీల్చి పిప్పు చేస్తున్నా కూడా అధికారులకు పట్టినటువంటి వైనం ఇక్కడ. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ పర్యవేక్షణ పూర్తిగా అసలు వీళ్ళు ఓరు విద్యాకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఏ ఒక్క కార్పొరేట్ స్కూల్ పోయి కూడా ఆ స్కూల్ ఎక్కడుందో తెలియదు, దాని మౌలిక వసతులు ఎట్లున్నాయో తెలియదు, ఆడ స్టాఫ్ ఎట్లుందో తెలియదు, దాని ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లుందో తెలియదు, ఆడ అసలు పార్కింగ్ ఉందో లేదో తెలియదు, దానికి ఎన్ఓసీలు ఉన్నాయో తెలియదు, పర్మిషన్ ఉందో లేదో తెలియదు. చిన్న చిన్న డబ్బాలల్లా గల్లీలల్లా బస్సులు కూడా పోరావు, ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ కూడా పోదు, అంబులెన్స్ కూడా పోనటువంటి లోపల గల్లీలల్లా ఎక్కడో సందులల్లా ఇలాంటి స్కూల్ నడుపుతుంటే అధికారులు మాత్రము మత్తుల కూర్చొని స్కూళ్లను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి జో అంటే జో అన్నట్టుగానే వీళ్ళు కూడా జోలపాడుకుంటా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ శాలలో దోసేటువంటి స్కూళ్ళకే వీళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నష్టపోయేది ఎవరు? మధ్యతరగతి గరీబోళ్ళు, పేరెంట్స్ అప్పులు చేసి పిల్లలకు చదివించేటువంటి పరిస్థితి. 63% ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు ఈరోజు, 63%. ఇది మన ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ డిఓలు ఉంటారు, ఎంఈఓలు ఉంటారు, వీళ్ళు పోయి తనిఖీలు చేయరు. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే, ఎవరన్నా వార్త రాస్తే వాళ్ళ టేబుల్ మీద వేస్తే ఏదో మొక్కుబడిగా ఒక నోటీస్ ఇస్తారో ఇయ్యరో తెలియదు, ఎంక్వైరీ చేస్తారో లేదో తెలియదు, పరిశీలిస్తారో తెలియదు, కంప్లైంట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేటువంటిది వాళ్ళు చూస్తారా చూడరా ఏం అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఇలాంటి ఆఫీసర్స్ ఇక్కడ డిఈఓలు ఎంఈఓలు వీళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించుకుంటా ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఇచ్చేటువంటి మామూలు మత్తులో ఊపుకుంటా ఒక్క స్కూల్ని కూడా విజిట్ చేయరు, ఒక్క కాలేజీని కూడా విజిట్ చేయరు. వీళ్ళకి కావాల్సింది సంవత్సరానికి ఎంత ఆదాయం రాయాలో అంత వాళ్ళకు వస్తుంది. ఇగో ఇది మన దగ్గర జరిగేటువంటి ఈ యొక్క మామూలు మత్తు జోగుతూ అక్రమ వసూళ్లు చేసుకుంటా చూడనట్టుగా వదిలేసేటువంటి పరిస్థితి డిఈఓలు ఎంఈఓలు. ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు ఈ వ్యవహారంలో మూగ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. మరి విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని రూల్స్ మొత్తం పేపర్ మీద పెట్టి ఆ బీరువాలలో పెట్టి వీళ్ళు ఏసీ గదులలో కూర్చుంటారు, వాళ్ళేమో దోపిడీ చేసుకుంటారు, ఇక్కడ మధ్యతరగతుల్లో నలిగిపోతుంటారు.
ఇక్కడ విద్యార్థి సంఘాలు వీతాల్లో రోడ్డు ఎక్కి నినాదాలు చేస్తూ కంప్లైంట్ ఇస్తారు. ఇది ఏది పట్టదు మీకు. రేవంత్ రెడ్డి పెద్ద గొప్పలు చెప్తుంది. ఏం లాభం ఇక్కడ? ఇంత భయంకరంగా జరుగుతుంది ఇక్కడ విద్యా దోపిడీ. విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఇది చూడండి. మరి దీనికి పరిష్కారం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో దీనికి పరిష్కారం ఏంది? ఈ విద్యా దోపిడీ మీద మరి ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, మరి దీనికి సంబంధించిన దాని మీద నెక్స్ట్ వాట అనేది ఏందనేది ఇక్కడ ఒకసారి చూస్తే పరిష్కారం పక్క రాష్ట్రాల తరాలోనే తెలంగాణలోనూ ప్రైవేట్ ఫీజులను క్రమబద్ధీకరించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పక్క రాష్ట్రాలు అంటే తమిళనాడు ఇంకా ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో అంటే దీనికంటే ముందట ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ కూడా ఇంకొక డిమాండ్ చేస్తుంది. ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా, విద్యావేత్తలు కూడా. తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ లేరు, సెక్రటరీ లేడు, విద్యాశాఖ మంత్రి ఉన్నా లేనట్టే. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఉన్నా లేని కిందికే లెక్క. ఉంటే గిట్లెందుకు ఉంటుంది? ఎంఈఓలు డిఈఓలు మంచిగా ఫ్యాన్ల కింద కూర్చుంటారు. ఇలాంటి స్కూళ్ళ మీద తనిఖీలు చేయాలి కదా. విద్యార్థి సంఘాలు కంప్లైంట్ ఇస్తున్నాయిగా, పేపర్లు వస్తున్నాయి కదా, న్యూస్లో వస్తున్నాయి కదా. మరి ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు జూన్ నుంచి జూలై వరకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ, మరి జిల్లా స్థాయిలో డిఈఓ, మండల స్థాయిలో ఎంఈఓలు ఎన్ని స్కూళ్ళను తనిఖీలు చేసి ఏమైనా లిస్టు చూపిస్తారా? మీ లాగ్ బుక్లో రాసుకుంటారా? నేను ఈరోజు ఈ స్కూల్కి పోయినా తనిఖీ చేసినా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక ఎంఈఓ కానీ ఒక డిఈఓ కానీ చూపించగలుగుతారా? మీరు చూపించలేరు. ఎందుకంటే మీరు ఈ యొక్క మామూళ్ళ మత్తుల్నే మీరు జోలుకుంటున్నారు. మీతోని కాదు, మీరు చదివిన చదువుకు, మీరు చేసే ఉద్యోగానికి పొంతనే లేదు. ఇగో ఈ వ్యవస్థ మీద మీరు పనిచేస్తే రోజుకో స్కూలు మూతపడుతుంది, రోజుకో స్కూలు మూతపడుతుంది. ఇలాంటి అనుమతులు లేనటువంటి స్కూళ్ళ మీద మీరు రైడ్ చేయండి. కంప్లైంట్లు ఇచ్చిన వాటి మీద ఏ ఉన్నాయో చూడండి మీరు. మరి ఇలాంటి దీనికి పరిష్కారము కావాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫీజు నియంత్రణ క్రమబద్ధీకరించి ఒక నిర్దిష్టమైనటువంటి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. మరి దీనికి చట్టబద్ధత నియంత్రణ ఏ విధంగా ఉండాలంటే పాఠశాలల్లో ఫీజుల నిర్ణయాధికారాన్ని కేవలం యాజమాన్యాలకే వదిలేయకుండా తల్లిదండ్రుల కమిటీలకు కీలక భాగస్వామ్యం కల్పించాలి. అక్కడ పెట్టాలి, బోర్డు పెట్టాలి, అసలు ఫీజు ఎంత అనేది పెట్టాలి. ఇక్కడ పేరెంట్స్ కమిటీ ఉండాలి, ఇక్కడ ఫీజు నియంత్రణ కమిటీ ఉండాలి, పేరెంట్స్ కమిటీ ప్రతి స్కూల్లో ఉండాలి. మరి ఇది ఏది లేకుండా యథేచ్ఛగా రూల్స్కు విరుద్ధంగా నడిచేటువంటి ఈ విద్యా వ్యవస్థ. ప్రభుత్వ విద్య బలోపేతం. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, పరిశుభ్రమైన వాతావరణం, అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పిస్తేనే ప్రైవేట్ దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని మరి ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రభుత్వానికి కళ్ళు తెరిపేలాగా చెప్తుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులను కల్పించండి. ఎట్లాగ వాళ్ళంతా క్వాలిఫైడ్ టీచర్సే, బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 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 ఒక్కొక్కరు 2-3 డిగ్రీలు చేసి, పీజీలు చేసి ఫిల్టర్ అయి వచ్చినటువంటి మేధావి వర్గమే గవర్నమెంట్ టీచర్లు. మన దేశంలో మనకున్న దరిద్రం ఏంటంటే 1 లక్ష రూపాయలు తీసుకునే గవర్నమెంట్ టీచరు వాళ్ళ పిల్లవాన్ని ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 20,000 ఉద్యోగానికి పనిచేసేటువంటి టీచర్ను కలిసి, మేడం మా అబ్బాయి బాగా చదువుతుండా, ఈమె గవర్నమెంట్ టీచరు 1 లక్ష రూపాయలు జీతం తీసుకొని ఈయన పిల్లగాన్ని ప్రైవేట్ స్కూల్లో ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ స్థాయి చదివినటువంటి 20,000 15,000 జీతం తీసుకొని చదువు చెప్పేటువంటి టీచర్ కడిపోయి మా పిల్లవాడు బాగా చదువుతున్నా అని అడుగుతారు ఈ గవర్నమెంట్ టీచర్ ప్రైవేట్ టీచర్ను. అది మన దరిద్రం. ఇంత దిగువన ఉన్నాం మనం. చదువుకొని ర్యాంక్స్ కొట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఎంఏ ఎంఈడీలు పిహెచ్డీలు చేసి గవర్నమెంట్ టీచర్లుగా వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించి మా పిల్లవాడు బాగా చదువుతున్నా అడిగేటువంటి స్థాయిలో ఉన్నాం మనం. ఎందుకంటే మనకు తెలుసు ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు ఉండవు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండవు, శానిటేషన్ ఉండదు, వాష్ రూమ్స్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు. ఉన్న అవి మరుగున పడి ఉంటాయి, క్లీన్గా ఉండవు, ప్రహరీ గోడలు ఉండవు, పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొల్లలు ఉంటాయి. అన్నిటిని మించి హయ్యర్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి టీచర్స్ మాత్రమే ఉంటారు అక్కడ.
వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఆ విద్యా వ్యవస్థ అనేది మరి ప్రైవేట్ స్కూల్కి పోయే విధంగానే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ప్రతి టీచర్ కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు వాళ్ళ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మా పిల్లలు పాడైపోతారని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కే ఇవాళ 63% మంది ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎగబడి లక్షల రూపాయలు కడుతూ వాళ్ళు రకరకాల పేర్లతోటి ఫీజుల దోపిడీ చేస్తూ అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, యాక్టివిటీ ఫీజులు, బుక్స్ దోపిడీ, డ్రెస్సుల దోపిడీ, ఈ మొత్తం దోపిడీ పర్వము ఇలాంటి చిన్న పిల్లల మీద విద్యా పేరుతోటి దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ కాలేజీ విద్యా సంస్థల్ని మూసివేయాలని చెప్పి, ఇక ముయ్యకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి ఎట్లా ముయ్యాలనో మూపించే ప్రయత్నం చేస్తారో, గవర్నమెంట్ స్కూళ్లను మరి డెవలప్ చేసుకునే దిశగా పనిచేయకపోతే ప్రభుత్వాల్ని వచ్చే సంవత్సరం మళ్ళీ ఆర్థిక సంవత్సరానికి గాక మీరు చేయకపోతే ప్రజల తిరుగుబాటు మాత్రం మీరు తట్టుకునే పరిస్థితి అయితే ఉండదని ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మీకు చెప్పకనే చెప్తూ వార్నింగ్ ఇచ్చినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ ప్రధానంగా మరి ఈ యొక్క దోపిడీకి గురయ్యేటువంటి వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలి. ఈ విద్యా దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని, పారదర్శకమైనటువంటి విధానాన్ని అమల్లోకి తెచ్చి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇట్లా చెప్తే కాదు, ఒక్కసారి ఒక 100 మందో 1000 మందో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి కూర్చోవాలి. లేకుంటే ఎక్కడన్నా పోయి వాళ్ళు నిరసన తెలియాలి. ఇందిరా పార్క్ కానో ఎక్కడనో ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎట్లా మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంది? ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడు, విద్యాశాఖ మంత్రి పట్టించుకోడు, విద్యాశాఖ సెక్రటరీ పట్టించుకోడు, విద్యా కమిషన్ మెంబర్లు పట్టించుకోరు. మరి ఎవడు పట్టించుకుంటాడు ఈ రాష్ట్రాన్ని? అందుకని ఎద్దేవా చేస్తుండ్రు, హేళన చేస్తుండ్రు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మున్సిపల్ శాఖ మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, హోంశాఖ మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంత దుర్మార్గమా? కేసీఆర్ను డిక్టేటర్ పాలన, దొరైజం అన్నారు. ఇవాళ మీరు అంతకంటే ఎక్కువ చేస్తారు. అన్ని ముఖ్యమైన పదవులు దగ్గర పెట్టుకొని దాని మీద మీకు అవగాహన ఏముందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మున్సిపల్లో దోపిడీ జరుగుతుంది, విద్యా వ్యవస్థలో దోపిడీ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ చక్కగా లేదు. 3 శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ దగ్గర ఉన్న 3 శాఖలల్లా మొత్తం భయంకరమైనటువంటి పరిస్థితులే. మరి మంత్రులను పెడితే మీకేమన్నా భయమా? వాళ్ళు చేయలేరా? ఎందుకు ఇట్లా గాలి కొదిలేసి ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని మరి ఇట్లా ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు? ప్రజలు తిరుగుబాటు చాలా భయంకరంగా ఉంటుంది. మీరు అనుకుంటారేమో, ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే అది తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా మీరు వీటి మీద దృష్టి పెట్టండి. విద్యా వ్యవస్థలో మీరు అయిపోయిందని క్లీన్ చీట్ ఇచ్చిండ్రు. ఈ విద్యా సంవత్సరానికి మీరు ఏం చేయలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది మీరు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ విద్యా సంస్థలు ఈ ఫీజుల దోపిడీ, ఈ అక్షర దోపిడీ చేస్తున్నటువంటి వాటికి ఖచ్చితంగా మరి చెక్ పెట్టాలని మాత్రం ఇక్కడ పేరెంట్స్ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మీరందరూ కూడా ఈ విద్యా వ్యవస్థ మీద మీరు దృష్టి పెట్టాలని ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ డిమాండ్ను మీరు ఇప్పటికైనా స్వీకరించాలి. లేకపోతే వాళ్ళ తిరుగుబాటు చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు 63% ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్స్ కూడా మరి ఇలా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పుల కోసము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. ప్రధానంగా విద్యా వైద్యం మన రాష్ట్రానికి, దేశానికి ఎక్కడైనా కూడా ఇది మన హక్కు, మన రైటు. ఈ ప్రాథమిక విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మరి ప్రతి మనిషికి విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని మరి ప్రజల డిమాండ్ను కూడా స్వీకరించి ప్రభుత్వాలు అడుగువేయాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాలనే కోరుకుంటుంది ప్రజలు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు ఈ కార్పొరేట్ దోపిని అంతం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో, ఈ నిరుద్యోగాన్ని అంతం చేసేటువంటి వాళ్ళు
వాళ్ళకే పట్టం కట్టి అధికారం ఇచ్చేటువంటి దిశగా ప్రజలు మాత్రం లోపల వాళ్ళు 100% ప్రిపేర్ అయి ఉండ్రు. మేధావులు, విద్యావేత్తలు అందరూ కూడా దీని మీద అవేర్నెస్ తోటి ఉన్నారు. నివురు కప్పిన నిప్పులాగా మీరు ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని డైలాగులు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఈ దోపిడీని మీతోని కాదు. ఎందుకంటే మీరు రాజకీయాలకు ముడిపడి అధికారం ఆశతోటి, కుర్చీ ఆశతోటి, పదవుల ఆశతోటి మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పాల్పడుతున్న మీకు రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు జెండా ఎగరేసి ఇలాంటి దుర్మార్గాలను అంతం చేసేంత వరకు విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కూడా కవులు, కళాకారులు, జర్నలిస్టులతో సహా మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ పైన మరి తిరుగుబాటు చేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలని మరి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను ఇది ముఖ్యమంత్రి దాకా చేరేదాకా ఇది షేర్ చేస్తారని కోరుకుంటూ ఈ ఒక వీడియోను మీరు చివరి దాకా చూడాలని స్కిప్ చేయకుండా దీనికి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.